దేవునికి స్తోత్రం. మంచివాడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు తన శ్రేష్టమైన నామములను బట్టి తనకు కృతజ్ఞతాస్తుతులు కూడి ఉన్న వినుసున్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఏమనగా, పరిశుద్ధాత్మ అభిషేకము గ్రంథకర్త ముఖ్యమైన మౌనికలను మనము జ్ఞాపకం చేసుకునడం, అభిషేకమును గురించి రాసి ఈ కార్యముల ప్రత్యక్షత ఆశపైన లోతైన వాక్యాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మనకు బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి ఏమై అంటేను, సొంత శక్తి చేతను బలము చేతను కానీ కాకుండాను బైబిల్లో ఉన్న ఆ వాక్యానుస్వారముగా వాక్యాన్ని ధ్యానించి చదివి వాటిని స్వరముగానే మనము ఇతరులకును మన సేవ అందించాలన్న పద్ధతిని లేఖనాలు మనకు నేర్పిస్తున్నాయి. ఇక్కడ అందుకే అంటున్నారు, రూపొందించబడిన కీలకమైన ఆశయ గురించి మేలైన జ్ఞానము సంపాదించుకొనుటకును మీ నుండి తీవ్రమైన ఆలోచనలు అర్థములు గల ఉన్నవి. అంటే దేవుడు లేఖనాల ప్రకారము మన సొంత శక్తి ద్వారా కాదు కానీ దేవుని లేఖనాల స్వరంగా కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు బయలుపరిచిన విధానాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు రాతపూర్వకంగా తెలియపరుస్తాడు. కొన్ని సందర్భాల్లో తన దూతల ద్వారా మనకు తెలియపరుస్తాడు. కొన్ని సందర్భాల్లో మనకు మన ప్రేరేపణ ద్వారా మనకు బయలుపరచబడతాయి. మన జ్ఞానంతోనూ మన మనసుతోనూ నడిపించబడతాయి. అంటే మోషేకు సినియ పర్వతం మీద రాసిచ్చిన వ్రేళ్లతో రాసిచ్చిన 10 ఆజ్ఞలను గురించి బయలుపరచబడ్డాయి. అదే నిర్గమకాండము 3వ అధ్యాయంలో ఒక పొద మధ్యలో ఉండి మండస్సు పొద కాలిపోయినప్పుడును ఆ మోషే దగ్గరికి వెళ్ళినప్పుడు, మోషే అక్కడనే నిలువుము, ఈ స్థలము ఇక్కడ పవిత్రపరచబడి ఉన్నది గనుకను నీ చెప్పులు విడిసివేయమని చెప్పి దేవుడు చెప్పాడు. అలానే కొన్ని సందర్భాల్లో మనుషుల ఆలోచనలు దైవజనులను గమనించే శక్తిని కూడా ఇస్తాడు. ఎందుకంటేను సమరయ స్త్రీని గురించి ఆలోచించినట్టయితేను యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీని మార్చడం కోసమే యాకోబు బావి దగ్గరికి మధ్యకాల సమయం అక్కడికి వెళ్ళాడు. అంటే వీలాంటి సూచనలు మనకు దేవుని వచనాల ద్వారానే మనకు బయలుపరచబడతాయి, కానీ మన సొంత నిర్ణయంతో కాదనియో లేఖనాలు శాస్త్రంగా సెలవిస్తున్నాయి. ఈ ఆదాయానికి కొంత ఎక్కువ సమయాన్ని అవసరము. ఈ ఆదాయాన్నించుకొనుటకును ఎక్కువ సమయము అవసరమని మీరును ప్రతి దినము 2-3 పేజీలను పరిశీలించి జ్ఞానం చేయాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. అంటే ఎక్కువ చదువుతూ పోతూ ఉంటేను మనము ఆ చదివిన దానిని మర్చిపోయే అవకాశం ఉన్నది కనుకను ఈ లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. ఏంటంటేను ఎక్కువ కాకుండాను 3-4 లేఖనాలను రోజువారీగా జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నాయి. హల్లెలూయా. ప్రార్థనలో మరియు శ్రద్ధగా ఆదాయాన్ని చేయడంలోనూ మిమ్మును మీరునే ఆనించుకొని నేను గట్టిగా అభర్దిస్తున్నాను. ఎందుకంటేను ఈ లేఖనాలను జ్ఞాపకం చేసుకొని వాటిని ద్వారానే జీవించడం నేర్చుకోవాలని మీకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. మీరు ఇలాగా చేసిన ఎడలను మీ జీవితాలు, మీ పరిచర్య మార్చబడుతుంది. అనేక అద్భుతములు జరగబడతాయి. మీ ద్వారా అనేకులు రక్షణలోకి నడిపించబడతారు. దేవునిలోనికి మీరు
అనేకులను నడిపించగలుగుతారు. నా జీవితంలో పరిశుద్ధలోను దేవుని అభిషేకమును నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని అభిషేకమును నిమిత్తము దేవుని వాచనములను అర్థం చేసుకొనుటకు పూర్వము చాలా సంవత్సరములుగా గడిచాయి. పరిచర్యలో ఉన్న నేను నా హృదయాన్ని తెరిచి దేవుని జ్ఞానాన్ని నేత్రాలను తెరిచినట్టుగాను నా నేత్రాలను తెరుచుకున్నాను. అంటే వాక్యాలను చదువుతూ దేవుణ్ణి గమనిస్తూ ఈ వచనాలను పరిశీలిస్తూ నా నేత్రాలను తెరుచుకొని ఉన్నాను. నేను మార్పు చెందడానికి పరిశుద్ధాత్మ శక్తి సన్నిధి నా జీవితంలోనే పరిచర్యల్లోని ఇప్పుడు ఎంతో ఎక్కువగా చక్కగా కనపరచబడుతున్నది. అందు విషయమే నేను ఎంతో శ్రద్ధగా వాక్యాన్ని చదివి దాన్ని జ్ఞానించి ఇతరులకు బోధించడం ద్వారానే నాకు ఆ ఉపయోగత ఇప్పుడు స్ట్రేట్గా నాకు కనబడుతున్నది. నా పరిచర్యలో అధిక ఫలములు కనబడుతున్న సేనిటికి అధికముగాను దేవుని విధానము గంభీరముగాను రీతుల్లోనూ అనుభవించిన నా జీవితము ప్రాముఖ్యముగాను మారేది కానియు మన ప్రేమ శక్తి ద్వారా కాదు కానియు విజయముతోనూ జీవించడానికి యేసుక్రీస్తు ప్రభు శక్తితోనే మనము జీవించగలుగుతాము, ఏదైనా చేయగలుగుతామని బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. నా ప్రియ సహోదరులమైన మనము చాలా సక్రమంగాను ఈ వాక్య స్వరాన్ని నేర్చుకొని ఇతరులకు బోధించగలగాలి. శ్రద్ధ నిలకడగా గల పనివారిగాను అద్భుతమైన విషయంలో నీవును ఆనించుకొనుస్తూ వర్ధింపజేసుకుంటూ గట్టిగాను ప్రోత్సహిస్తూ ఆ పని చేయాలన్నదే నీకు సమయం కోసము ఆచారాల సూచనలు ఇక్కడను పొందుతున్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటిగా ఈ ఉపదేశము అంతటా అనేక ఎబ్రే పత్రికలో చెప్పినట్టుగా దేవుని దయతోను బైబిల్ వివరించిన ప్రతి లేఖనాలను చదవాలి. చదివిన దానిని చాలా సక్రమంగా శ్రద్ధగా మనము ఆవరించుకొని ఇతరులకు బోధించే అవకాశాన్ని కల్పించుకోవాలని చెబుతున్నది. ఒక సంఘ నాయకునిగా నీవు చదివే లేఖనము విని ప్రతి ఉపదేశాన్ని దానిని మూలమైన ఏదన్నిటికైనను ఎన్నడైనను అంగీకరించదు. ఎల్లప్పుడూ నీవే లేఖనాలు పరిశోధించుకోమని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనంలో లేఖనాలను చదివి వాటిని నీవు పరీక్షించుకొని దానికి హరదుడవా కావా, దాని ద్వారా నీవు ఒకవేళను జీవించి ఇతరులకు సేవ చేసినట్లయితేను అనుకూలంగా మార్చబడతాదా లేదా అన్నది నీవు గమనించుకోవాలి. హల్లెలూయా. ఒక సంఘ నాయకుడు నీవు జ్ఞానము లేఖను వర్ణించినట్టయితేను అది హృదయే అని బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. మనకు ఇతరులకు మనం ఉపదేశించినప్పుడు జ్ఞానముతోనూ దేవుని శక్తితోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ మనము ఇతరులకు ఉపదేశించినప్పుడు పరిశుద్ధాత్మ ఆవరింపు అనగా ఆ గుంపుల పైనకు చేరుతుంది. చూడండి, కొన్ని సందర్భాల్లో మనము జ్ఞాపకం చేసుకున్నట్టు యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళుతూ ఒక 3 మాటలు పేతురుతో చెప్పాడు. ఏమి చెప్పాడు? నీకు 3 తాళపు సేవలు నేను నీకు అప్పగిస్తున్నాను. తాళపు సేవలు అనగా తాళపు చేతులకు ప్రక్రియ ఈ లోకముల నుండి పరలోకానికి చేర్చటయే అది అని చెప్పి దేవుడు చెప్పాడు. పేతురు గారు మొదటిగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో యూదులు అందరూ ఒక చోట కూర్చుండి 120 మంది ఒక ఇంటిలో కూర్చుండి ప్రార్థించినప్పుడు ఆకాశము తెరవబడి సుడిగాలి లెక్కను ఆ ఇంటిపైకి పరిశుద్ధాత్మ దిగివచ్చి
ఆ సుడిగాలిలోన ఎర్రని నాలికలు వంటి విభజించబడి ఉన్న ఆ నాలికలు వచ్చి ఒకరిపైన ఆలినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి అందరిపైన నింపబడి అందరు పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడసాగారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న పెద్దలు, గ్రామస్తులు, ప్రజలందరూ ఈ ప్రాంతం ఉందారు. ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళంతా మన దేశం వాళ్ళే కదా, ఎందుకు ఈ భాషలు మాట్లాడుతున్నారు, ఇది ఏమి భాష అని వారు ఈ భ్రాంతి నొందారు. కొందరైతేను వీరు మందు తాగి మద్యంలో ఉండి వీళ్ళు వరుతున్నారని చెప్పి అన్నారు. అప్పుడు పేతురు గారు లేచి ఆ 2వ అధ్యాయంలో ప్రసంగించాడు. యెహోవేలు ప్రవక్త ప్రకటించినట్టు పాత నిబంధన కాలంలో 2000 సంవత్సరాల క్రితము దేవుడు చెప్పిన విధానాన్ని, పాత నిబంధనలు చెప్పిన విధానం ఇప్పుడు నెరవేర్చబడుతున్నదని, రానున్న దినాలలో ఇలా జరగనున్నదని చెప్పిన మాటలు ఇప్పుడు నెరవేర్చబడుతున్నాయని చెప్పాడు. రెండోటి, సమరియా దేశంలో స్టెఫను చనిపోయినప్పుడును అపోస్తులందరూ విభజించబడి భయంతో హనుకుతోనూ సంఘాలు విచ్చలవిడిగా వెళ్ళిపోయి పిలుపు ఆ సమరియా ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని నామములో ప్రకటించినప్పుడు అందరూ యేసుక్రీస్తు ప్రభు నామములో వారు అక్కడ బాప్తీర్థము పొందారే కానీ వారికి పరిశుద్ధాత్మ ఆసక్తి వారు పొందలేకపోయారు. అప్పుడు సమరియలందరూ నమ్మి బాప్తీర్థము పొందినన్న విషయము ఈ అపోస్తులకు తెలిసినప్పుడు ఈ అపోస్తుల ఇక్కడ నుండి పేతురును, యోహానును అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్ళి వారి ఎప్పుడైతే నువ్వు బాప్తీర్థం పొందిన వారిపైన వీళ్ళు పేతురు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొని అన్య భాషలతో మాట్లాడసాగారు. ఆ యుక్తును ఆ సీమోను అను గారెడవాడు విని, ఇలాంటి అధికారము, అవకాశము నాకు ఇప్పించండి అని ద్రవ్యం వాళ్ళ ముంగట పెట్టి అన్నాడు. అప్పుడు పేతురు గారు కోపంతో మండిపడి, నీవు దైవం ఇచ్చి దేవుని అభిషేకమును కొనగలవా పాపిష్టుడా అని చెప్పి అన్నప్పుడు భయముతోను ఆ సీమోను కూడాను బాప్తీర్థము పొంది ప్రభునామములోకి నడిపించబడ్డాడు. మూడోటి, కోరియలు ఇంట్లో మధ్యాహ్న కాల సమయం ప్రార్థన చేస్తుండగా దేవుని దూత ప్రత్యక్షమై ఆ కోరియలతోనూ మాట్లాడి, ఎప్పోలో ఉన్న శర్మకారుని ఇంట్లో పేతురు గారు ఉన్నారు, అతనిని పిలిపించమని చెప్పినప్పుడు వారి సేవకులను పంపించి పిలిపించినప్పుడు ఆ పేతురు గారు అక్కడ ఉపదేశించినప్పుడు దేవుని పరిశుద్ధాత్మని శక్తిని గురించి, ప్రభు యేసును గురించి, ఆయన ఈ లోకానికి రావడం గురించి, పరలోకం నుండి లోకానికి వచ్చి ప్రజల పాపాల నిమిత్తము ఆయన మరణించి బాధపడి ఎన్నో విధములుగా బాధపడ్డ విషయాలను గుర్తు చేసినప్పుడు ఆ అన్యుల మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చి అన్య భాషలతో మాట్లాడసాగారు. అలానే దేవుని సంకల్పాన్ని బట్టి మనము ఏదైనా చేయగలుగుతామే కానీ మన సొంత శక్తితోనూ బలంతోనూ ఏది చేయలేమని చెప్పి బైబిల్ మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. ఏ దైవజనులైనను ఎవరైనను ప్రతి వారు వాక్యాన్ని చదివి విని దేవుని ద్వారా మనకు పొందుకొని ఉన్న కలలో, నిద్రలో కావచ్చు, ప్రేరేపణ ద్వారా కావచ్చు, దేవుని మాటల ద్వారా వచ్చిన మాటలు ఇతరులకు బోధించడంలో సత్యమున్నది. కాబట్టి ఇక్కడ దైవజనులు అది అంటారు. మొదటిగా ఈ ఉపదేశాన్ని అంతటిని అనేక బైబిలు రేపెందించిన ఇచ్చటను దయతోను బైబిల్ తెరిచి ప్రతి లేఖనాలు చదవండి, సమయాన్ని తీసుకొనండి. ఇది అనేక ముఖ్యమైన ప్రయోజన కారణమై ఉన్నదని చెబుతున్నాడు. మొదటిగా సంఘ నాయకునికి నీవు చదివి లేక వినే ప్రతి ఉపదేశాన్ని దానిని మూలముగా ఏదైనప్పటికైనాను ఊరికనే ఎప్పుడును అంగీకరించవద్దు. ఎల్లప్పుడూ నీకును నీవే లక్షణముగాను పరిశోధించుకోవాలని మత్తయి సువార్త అపోస్తల కార్యాలు 17
11వ వచనములో సెలవిస్తుంది. రెండవది, ఒక సంఘ నాయకునిగా నీవు జ్ఞానమునందు లేఖనమునందు పరిశీలించి వాగ్దానములు చదివి ముందాడు. అంటే నీకు తెలియని కాదు కానీ లేఖనాలు చదివి విని వాటిలో ఉన్న సత్యాలను మాత్రమే నీవు చెప్పాలని లేఖనాలు సాష్టంగా సెలవిస్తున్నాయి. ఇందు నిమిత్తము మరియు నీవు బోధించి నుండి బయలుపడిన నప్పటి నుండి అయిన వారిని కాపాడుతుందని రక్షిస్తుందని అలాగ నిన్ను నీవు దేవునికి సమర్పించుకునవలెను. హల్లెలూయా. పనివానిగా దేవుని పనివానిగా చేస్తున్న సేవను వాక్యమును సేవను శక్తియు ఆదరించునని అపోస్తలుడు పౌలు గారు 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలో, హెబ్రీ పత్రిక 4:12-13 వచనంలో, 2 పేతురు రాసిన పత్రిక 1:20-21 వచనంలో పరిశుద్ధాత్మను మరియు దేవుని వాక్యములో ఉమ్మడిగా మరచి మాత్రమే మనము హృదయాలను పరుచుకోవాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. రెండవది కదా, ఒక నోటు పుస్తకము దాన్ని దగ్గర పెట్టుకొని మన లేఖనాలను చదువుతూ దానిలో రాసుకొని మర్చిపోకుండాను వాటిని ధ్యానించి నెమరు వేసుకొని వాటిని స్వరముగా ఇతరులకు బోధన అందించాలని లేఖనాలు చెప్తున్నాయి. హల్లెలూయా. ఆదాయాన్ని శేషి ఉండాలి. ఆయన నీతో మాట్లాడుతున్నాడని మరియు నీకును సత్యము బయలుపరచబడుతున్నావని ఈ ఆదాయాన్ని నీవు వ్యక్తిగతంగా ఎదుర్కోగలవు.